చిన్న సమస్య వస్తేనే ఈ రోజుల్లో తట్టుకోలేకపోతున్నాం, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, బాధ వస్తే తట్టుకోలేకపోతున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, తెల్లవారితే రాజ్యాన్ని ఏలాల్సిన మహారాజు రాత్రికి రాత్రి అడవుల పాలవ్వాల్సి వస్తే, అరణ్యాలు దారి పట్టాల్సి వస్తే, తండ్రి మాటను జవదాటకుండా వెళ్లాల్సి వస్తే, కోట్లాది మంది శత్రువులతో పోరాడాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉన్నా సరే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రశాంతంగా, మనసును ప్రశాంతంగా ఉంచుకుని పరిస్థితులను ఎదుర్కొన్న ఆ మహానీయుడి మైండ్ సెట్ వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? లెటస్ డీకోడ్ శ్రీరాముడి మైండ్ సెట్. సైకాలజీలో స్టాయిజం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మన కంట్రోల్లో లేని విషయాల గురించి బాధపడకుండా మన రియాక్షన్ ని కంట్రోల్ చేయడం. పట్టాభిషేకం ఆగిపోయిందని తెలియగానే రాముడు ఏడవలేదు, దశరథుని నిందించలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు జరిగిన విషయాన్ని మార్చలేము, కానీ దాన్ని స్వీకరించే విధానాన్ని మాత్రం మార్చొచ్చు అని చెప్పి. దీని నుండి మనం నేర్చుకోగలిగే పాఠం ఏంటి అంటే, మన బాస్ మనల్ని విమర్శించిన, ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయినా ఆ పరిస్థితిని మీరు మార్చుకోలేకపోవచ్చు, కానీ మీ ప్రశాంతతను, మన ప్రశాంతతను కాపాడుకోవడం మన చేతుల్లో మాత్రమే ఉంది. యాక్సెప్టెన్స్ ఈజ్ ద పవర్. మనం నేర్చుకోవాల్సిన రెండో లక్షణం డెసిషన్ మేకింగ్ అండర్ ప్రెషర్. యుద్ధం అంటే కేవలం బలం మాత్రమే కాదు, స్ట్రాటజీ, ఒక వ్యూహం. రాముడు ఎప్పుడూ ఎమోషన్స్ తో డెసిషన్ తీసుకోలేదు. సముద్రుడు దారి ఇవ్వకపోతే కోప్పట్టారు, కానీ వెంటనే శాంతించి వంతెన కట్టే మార్గాన్ని వెతికారు. దీన్నే సైకలాజికల్ లో కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ అంటారు. అంటే ఒక దారి మూసుకుపోతే ఇంకొక దారిని వెతకడం. ప్రాబ్లం రాగానే ఆగిపోకండి, వై మీ అని అడగడం ఆపి వాట్ నెక్స్ట్ అని అడగండి. సమస్య కంటే పరిష్కారం మీదే మీ ఫోకస్ ఉండి తీరా. రాముడి నుంచి నేర్చుకోవాల్సిన మూడో లక్షణం లీడర్స్ ఇంటిగ్రిటీ. ఒక లీడర్స్ కు ఉండాల్సిన అతి పెద్ద లక్షణం తన కింద ఉన్న వాళ్ళను గౌరవించడం. రాముడు హనుమంతుడిని, సుగ్రీవుని, చివరికి ఉడతను కూడా సమానంగా చూశారు. దీన్నే ఇంక్లూజివ్ లీడర్షిప్ అంటారు. మీరు మీ టీంను గాని, మీ ఫ్యామిలీ గాని ప్రేమతో నడిపిస్తే వాళ్ళు మీకోసం ఏదైనా చేస్తారు. భయం కంటే ప్రేమే ఒక గొప్ప మోటివేషన్. శ్రీరాముడు అంటే ఒక విగ్రహం కాదు, ఆయన ఒక మెంటల్ బ్లూ ప్రింట్. క్రమశిక్షణ, ఓర్పు, ధైర్యం, ఈ మూడు ఉంటే ఏ అడవిలో ఉన్నా కూడా మీరు కూడా రాజ్యాన్ని ఏలగలరు. సో ఈసారి మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక్కటి గుర్తు తెచ్చుకోండి, రాముడికి వచ్చిన కష్టాల ముందు మన సమస్య ఎంత. ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక శ్రీరాముడు ఉన్నాడు. ఆయన్ని నిద్ర లేపాల్సిన బాధ్యత మనదే. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, లోకం అందరినీ విమర్శిస్తుంది, కానీ శ్రీరాముడిని ఎందుకు పూజిస్తుంది? ఇందుకే పూజిస్తుంది. ఇన్ని స్ట్రెంగ్త్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ వేల సంవత్సరాల తర్వాత కూడా శ్రీరాముడు పూజించబడుతున్నాడు. జై శ్రీరామ్, హ్యాపీ శ్రీరామనవమి.